ఆల్రెడీ అలంకరించారు. వారు ఇప్పుడు పుష్పగుచ్చ బహుకరణ. సుకీర్తి గారు మన డాక్టర్ లింగాగౌడ్ దంపతులకి ఆత్మీయంగా సన్మానం చేస్తున్నారు. అందరూ సరస్వతి భగవతి పార్వతి పూర్ణేందు బిల్లాని. Garlanding of the great people by all the dignitaries on the పాల్గొని మన గ్రామ పంచాయతీ అంకాపూర్ గ్రామ పంచాయతీ ఏర్పడిన తర్వాత మొట్టమొదట ఉప సర్పంచ్గా చేసినటువంటి ఒక వ్యక్తి శ్రీ లక్ష్మణ్ గారు అంచెలంచెలుగా ఎదుగుతూ తన వృత్తిని సక్రమంగా నిర్వహిస్తూ అతను ఈత పారిశ్రామిక వృత్తి లోపల కూడా రామచంద్రపల్లి బుద్ధ తదితరమైనటువంటి ఒక ప్రాంతంలో కూడా ఈ కళ్ళు వృత్తిని నిర్వహించడం అనేటటువంటిది కూడా జరిగిందని చెప్పి కొన్ని సందర్భాలలో మాకు చెప్పడం జరిగింది. అయితే దీన్ని బట్టి అతడు నిజంగా చెప్పాలంటే తన శ్రమజీవి, కష్టపడేటటువంటి ఒక తత్వం. అతని యొక్క జీవితము వడ్డించిన యొక్క విస్తారం కాదు. తను ఏర్పరచుకున్నటువంటి ఒక ఊరు కూడా తన యొక్క శ్రమదానంతో అనేక రకాలుగా అతడు కష్టపడి తన నిర్మాణము సమాజంలో ఒక ఉన్నతమైనటువంటి యొక్క లక్షణాలు కలిగినటువంటి యొక్క వ్యక్తిగా అతడు ఎదగడం అనేటటువంటిది జరిగింది. అయితే అతడు క్రమేణా కొన్ని పనులు చేస్తూ అతడు సాధారణమైనటువంటి ఒక జీవితాన్ని గడిపింది, కానీ ఎక్కడ కూడా లగ్జరీగా హుందాగా మనం ప్రవర్తించాలనేటటువంటి కాదు. అతడు ఒక మహారుషిలాగా మామూలు జీవితాన్ని గడపడానికి ప్రయత్నం చేసింది. అలా గడిపి అతడు కొన్ని ఆశయాలతోటి అతను తన యొక్క రెక్కల కష్టాన్ని నమ్ముకున్నాడు. సాక్షాత్తు బ్రహ్మ వరకు మొత్తం 84 లక్షల జీవరాశులు ఉండే ఈ చరాచర సృష్టి గురించి పెద్దలు పిటీలు కాలి బ్రహ్మం అనే అని చెబుతూ ఉంటారు. అటువంటి సృష్టిలో మనిషి జన్మ అన్నిటికన్నా శ్రేష్టమైనది.
సాధనల బలంతో అసాధ్యాలను సుసాధ్యాలుగా చేసి చూపించిన దీశాలి. దీక్ష పూని దక్షతతో కుటుంబాన్ని ఉన్నత శిఖరాలకు చేర్చేదాకా విశ్రమించని దార్శనికుడు. భారతరత్న అబ్దుల్ కలాం గారు అన్నట్టు గొప్ప గొప్ప కళలు కలాలి, అలాగే ఆ కళలను నిజం చేసుకునే దృఢ సంకల్పంతో అవి నెరవేరేదాకా నిరంతరం పరిశ్రమించాలి. 1922లో మెదక్ జిల్లా కోతిరెడ్డిపల్లిలో దుర్గారావు రామమ్మ దంపతులకు జన్మించిన నేముల లచ్చాగౌడ గారు అదే బాటలో పయనించి రాణించిన వ్యక్తి కాదు ఓ భవ్య శక్తి. నెల రోజులు కూడా నిండని లేలేత శిశుప్రాయంలోని బిడ్డగా వారిని తీసుకుని సరైన బ్రతుకు తెరువు కోసం అంకాపూర్ వచ్చారు వారి తల్లిదండ్రులు. ఆ పైన చిన్న వయసులోని చిట్టాపూర్కి చెందిన చంద్రగౌడ్ వెంకమ్మ దంపతుల సంతానమైన సత్యమ్మతో వివాహం జరిగింది. వారికి 7 సంతానం భగవత్ప్రసాదం. పెద్ద కొడుకు లింగగౌడ్ ఇంజనీర్, తర్వాత డాక్టర్ నారాయణ గౌడ్, సదానంద్ గౌడ్ సైంటిస్ట్, జగదీష్ గౌడ్ ఇంజనీర్. కూతుళ్ళు లక్ష్మి, అనసూయ, సుధారాణి. ఆ 7 సంతానాన్ని పెంచి పెద్ద చేయడానికి తల్లిదండ్రుల వద్ద ఆనాడు ఉన్న ఆస్తి కేవలం రెక్కల కష్టం మీద ఉన్న అచంచలమైన ఆత్మవిశ్వాసం. అదే కుటుంబ అభివృద్ధి కోసం ఆయన అన్నీ చేసేలా వెన్నటి ముందు ఎన్నెన్నో ముందడుగులు వేయించిన సిరి అయింది, సంపద అయింది. బయటికి వెళ్ళకపోతేనే బ్రతుకుని ప్రపంచాన్ని చక్కగా చదివిన ఆ మహానుభావుడు తిరుగులేని తరువులేని లోకజ్ఞానం వడంతో కుటుంబం అనేక విధాలుగా ఇంతింతై అన్న చందాన్ని అంచెలంచెలుగా అభివృద్ధి చెందేలా చేసుకోగలిగారు. అక్కడితో ఆగకుండా అంకాపూర్లో వ్యవసాయాన్ని అభివృద్ధి చేసి పంటలు పండించారు. అంకాపూర్ గ్రామంలో గీతగత్తు చేపట్టిన కళ్ళు కార్మికులుగానే కాక గౌడ సంఘ నాయకులయ్యారు. గీత కార్మికుల సంక్షేమం కోసం, వారి సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాలు చేపట్టారు. ఆ విధంగా అనేక మంది ప్రజల అభిమానాన్ని చూరగొన్న వారు గ్రామ పంచాయతీలు ఏర్పడిన తొలి రోజుల్లోనే అంకాపూర్ గ్రామ ఉప సర్పంచ్గా ఎన్నికై ఆ పదవికి వన్నె తెచ్చారు. స్వయం కృషితో కొంతవరకు చదువుకోగలిగిన లచ్చాగౌడ గారు పెద్ద చదువులు చదివిన వారి కంటే ఎక్కువగా చదువుని ప్రేమించడం ఓ గొప్ప సుగుణం. కుటుంబ పరిస్థితుల కారణంగా చదువుకోలేని ఎంతో మందిని ఆదుకోవడం వారి అపురూప లక్షణం. అయితే ఆయా చదువుల నిమిత్తం వారికి ధనం నేరుగా ఇవ్వకుండా ఫీజులు వగైరాల కోసం సాయపడడానికి ఎక్కువ వడ్డీతో తమ పిల్లలని ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దడం వారి సమగ్ర దార్శనికత. 1950 ఘటన జ్యోతిరావు గారి సొంత భూమిని అక్కడి దొరగారి కుటుంబం అక్రమంగా ఆక్రమించింది. ఆ దురాక్రమణను వ్యతిరేకిస్తూ సదరు దొరగారి కుటుంబానికి వ్యతిరేకంగా పూర్తి చట్టబద్ధంగా పోరాడిన లచ్చాగౌడ్ గారు చివరికి కోర్టు వరకు వెళ్ళి చిన్న వయసు నుండి కష్టించి పనిచేసే తత్వంతో పాటు అందరిక జీవితాలు అందించే ముందుకు కలిగి ఉండడం ఆయన ఆనవాయితీ. అతిశయం ఆయన ఎక్సరీలోనే లేదు. తెలియనిది తెలుసుకోవడము, తెలిసింది తెలియజేయడము, అసలైన నేర్చుకోవడం అని అది అనేక రకాలుగా ప్రయోజనకారి అవుతుందని తాను విశ్వసించి 10 నెలలలో నాటారు. జీవితాన్ని సార్థకం చేసుకునే క్రమంలో క్రమశిక్షణకి పెద్దపీట వేసిన ఆయనలో ఎటువంటి సవాళ్ళైనా గట్టిగా ఎదుర్కొనే నైజం మెండుగా ఉండేది. కళల కళను ఆ కళని నిజం చేసుకోవడం కోసం ఎంతో పరిశ్రమించడం మాత్రమే ఏ తల్లిదండ్రులైనా చేయగలిగేది. ఆ కళలను సాకారం చేయడానికి, ఆ ఆలోచనలకి ఆకారం లభించి ఆ ఆశయాలకి ఊపిరి పోసే కొడుకులు అతి తక్కువ అనేది నిజమైన నిజం. ఈ కొద్ది మందితో మాత్రమే అటువంటి ఆత్మతృప్తి అందించే ప్రయోజకులైన కొడుకులు పొందారు. సత్యమ దంపతులకు పుట్టిన లింగాగౌడ గారి బాల్యం అత్యంత సాధారణంగా గడిచింది. ఆ రోజుల్లో ఆ గ్రామంలో 3వ తరగతి వరకు మాత్రమే చదవగలిగే పాఠశాల ఉండేది. అంకాపూర్లో 3వ తరగతి వరకు చదివి 1960లో ఆర్మూరులో HSC పూర్తి చేసిన తర్వాత నిజామాబాద్కు చెందిన గంగాగౌడ్ మరియు రుక్మిణి కైరాల సంతానమైన చంద్రకళ గారితో పెద్దలు కుదిర్చిన వివాహం జరిగింది. తండ్రి లచ్చాగౌడ్ సూచించిన విధంగా అప్పటి వరకు బొత్తిగా తెలియని హైదరాబాద్కు వెళ్ళడానికి సిద్ధమయ్యారు.
దాంతో పిల్లల్ని హైదరాబాద్లో చదివించాలనే లక్షణగౌడ్ గారి పట్టుదల ఫలితంగా మరింత వేగంగా అదనపు జ్ఞానం విజ్ఞానం అందుకోవడానికి అవకాశం ఏర్పడింది. అంతంత మాత్రం చదువు కారణంగా ఏ